శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము మొదటి సర్గము. నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా వివరించుటలో రెండవ భాగం. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై జరుగుచున్న ఏర్పాట్లను దశరథుని ప్రియ భార్య అయిన కైకేయి ఎరింగెను. పూర్వము దశరథుడు ఆమెకు 2 వరములను ఇచ్చి ఉండెను. రాముని వనములకు పంపుమనియు భరతుని యువరాజ పట్టాభిషిక్తునిగా చేయమనియు ఆ 2 వరములను ఇప్పుడు ఆమె తన భర్తను కోరెను. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మనముకు కట్టుబడి ప్రియతమసుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును గూర్చుటకే తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసముకు బయలుదేరను. సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునికి ప్రియ సోదరుడు, మిక్కిలి వినయ సంపన్నుడు, రాముని యందు భక్తి తత్పరుడు. అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడును ఆయనను అనుగమించెను. జనకుని వంశమున పుట్టిన సీతాదేవి